నన్నంటే ఒక ఆట ఆడుకుంటారండి వీళ్ళిద్దరూని. వాళ్ళ నాన్నగారు ఉంటే చూడండి ఎంత అసలు ఏమీ ఎరగనోళ్ళగా ఎలా రాసుకుంటున్నారో. రైటింగ్ కూడా చూడండి ఎంత చక్కగా నీట్‌గా రాస్తున్నాడో. నేను రాయమంటే అస్సల నా మాటే వినరనమాట. నాకేమో కోపమొచ్చేస్తది. నాకు ఊరికి ముందే కోపమొచ్చేస్తదనమాట. ఇలా చెప్పంగానే చెయ్యాలని చెప్పేసి నేను అంటాననమాట. చెప్పంగానే చేయిస్తే వాళ్ళు పిల్లలెందుకవుతారు చెప్పండి? ఇక్కడేంటంటే ఆకలేసేస్తుందంట. అందుకని చెప్పేసేసి సగం రాస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడనమాట. వాడికి నేను వీడియో తీస్తున్నానని జెప్పేసి వాడికి తెలీదు. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఎవ్వరు అడిగినయి వాళ్ళకి చెయ్యాలి కదండీ! తప్పదు కదా! ఫస్ట్ అయితే రైస్ చూపిచ్చేస్తున్నాను. నెక్స్ట్ సాంబారు. సండే పూట సాంబార్ అంటారా? అదోటి చెప్తా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే చికెను. అది మా పెద్దోడు అడిగాడు. అందుకని చికెను. నెక్స్ట్ ఏంటి మా చిన్నోడు అడిగింది రొయ్యలనమాట. ఇదిగోండి రొయ్యలు. సాంబార్ ఏంటంటే నిన్న వేరే చోటకెళ్ళాల్సొచ్చి వెళ్ళాము. ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసాను. ఏమో ఇంటికాడ ఉంటామేమోనని చెప్పేసి నాకేం తెలుసండి. పప్పు ఉడకబెట్టిన తర్వాత అర్థమైంది బయటికెళ్ళాలి. ఇంకా పప్పు ఏం చేస్తాను పప్పుచారు కాసేసాననమాట. ఇన్ని రకాల వేడి వస్తువులన్నీ తిన్నప్పుడు ఈ వేడి వస్తువులన్నీ చల్లార్చడానికి ఒకటి కావాలి కదండీ! నేనైతే మజ్జిగ అని చెప్పేసి అంటాను. కానీ ఇంకొకటి కూడా చెప్తాననమాట. అదేంటంటే బార్లీ. బార్లీ కూడా కాసి పెట్టుకున్నాననమాట. మజ్జిగతోనే 2 కలిపి తాగుదామని.